వేదం అంటే అసలు ఏమిటి? కేవలం పుస్తకాలేనా లేక ఇంకేదైనానా? వేదాలు ఎందుకు వచ్చాయి? ప్రతి మనిషికి 2 ప్రశ్నలుంటాయి. ఒకటి, ఎలా జీవించాలి అని. రెండవది, ఎందుకు జీవించాలి అని. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేదే వేదాలు. సంస్కృత భాషలో వేదం అంటే జ్ఞానం అని అర్థం. ఇది సాధారణ జ్ఞానం కాదు. జీవితంలో ఎలా జీవించాలి అని, ధర్మంగా ఎలా పాటించాలి అని, మరియు మనసుని ప్రశాంతంగా ఎలా ఉంచుకోవాలని చెప్పే లోతైన జ్ఞానం. ఇది మనుషుల చేత రాయబడినది కాదు. ఋషులు తమ ధ్యానంలో ఉండంగా చెప్పిన దివ్య జ్ఞానం. అందుకే దీనిని శృతి అని కూడా అంటారు. శృతి అంటే వినడం చేత రాయబడినది అని. ఈ వేదాలను సాధారణ మానవులకి అర్థమయ్యే విధంగా మహర్షి వేదవ్యాసుల వారు 4 భాగాలుగా విభజించారు. మొట్టమొదటి వేదం ఋగ్వేదం. ఋగ్వేదం అంటే దేవతల యొక్క స్తోత్రాల సమాహారం. ఇందులో ఋషులు అగ్ని, వాయువు, ఇంద్రుడు వంటి దేవతలను స్తుతిస్తూ మంత్రాలను చెప్పినారు. ఇది భక్తి మరియు కృతజ్ఞతను నేర్పిస్తుంది. రెండో వేదం యజుర్వేదం. యజుర్వేదం అంటే యజ్ఞాలు ఎలా చేయాలి మరియు మనం నిత్యం పూజ చేస్తూ ఉంటాం. అందులో దేవుడికి మనం ధూప దీప నైవేద్యాలు అవన్నీ చేస్తూ ఉంటాం. ఇలా అన్ని పూజా విధానాలన్నీ యజుర్వేదంలో చెప్పబడినది. మూడవ వేదం సామవేదం. మనము మన భక్తిని పలు విధాలుగా అర్పిస్తూ ఉంటాం. అది పూజలు చేస్తూ, యజ్ఞాలు చేస్తూ, మరియు ఇంకొక విధంగా ఎలా చేస్తామంటే భజన చేస్తూ ఉంటాం మరియు సుప్రభాతం పాడుతూ ఉంటాం. అదంతా సామవేదంలోనే చెప్పబడినది. అంటే సామవేదం అంటే గాన రూపంలో మన భక్తిని వ్యక్తం చేయడము అని. ఇంకొకటి 4వ వేదం అథర్వణ వేదం. అథర్వణ వేదం అంటే మన జీవితానికి సంబంధించిన ప్రాక్టికల్ జ్ఞానము అని. మన ఆరోగ్యం గురించి, మన రక్షణ గురించి, మన కుటుంబ రక్షణ గురించి, అన్నిటి గురించి, మరీ ముఖ్యంగా ఆయుర్వేదానికి సంబంధించింది కూడా అథర్వణ వేదంలో చెప్పబడినది. మన ఆరోగ్యానికి సంబంధించింది, ఆరోగ్యం బాగాలేనప్పుడు ఒక మంత్రాలు చదువుతూ ఉంటాం. ఇది చదువుకోండి అని మనకు చెప్తూ ఉంటారు. అవన్నీ ఈ అథర్వణ వేదం. ఈ దానికి ఒక ప్రత్యేకత ఉన్నది. మొట్టమొదటి ఋగ్వేదం. ఋగ్వేదం భక్తి, యజుర్వేదం కర్మ, సామవేదం సంగీతం, అథర్వణ వేదం జీవితం. ఇంత విలువైన జ్ఞానం ఒక్కసారిగా పూర్తిగా మాయమైపోయింది. ఎవరు దొంగలించారు? ఎందుకు దొంగలించారు? వాటిని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు ఒక అవతారాన్ని ఎత్తుతారు. అదెవరో తెలుసా?